శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, భక్త మహాశీలారా, సద్గురు సాయినాథుని ఆదేశానుసారంగా వాల్మీకి రామాయణం జీవిత రమణీయం. అంటే రామాయణం శ్రవణం కానీ పఠనం కానీ మన జీవితాన్ని రమణీయంగా మారుస్తుంది. అది ఎలా అనేదాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నాం. రామాయణంలో అశ్వమేధ యజ్ఞం అనేది ఎలా పూర్తి చేశారనేది నిన్నటి వరకు విన్నాం. ఈరోజు పుత్రకామేష్టి యాగాన్ని ఏ విధంగా నిర్వర్తించాడు అనేదాన్ని తెలుసుకోబోతున్నాం. దానికి ముందు శ్రీరామచంద్రుని మీద ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని పఠన శ్రవణాదులు చేసుకుందాం. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్థోమ పరాంగనా విముఖ సుహృత కామ వినీల నీరద శ్యామ కకుత్సవం సకల శాంబుధి సోమ సురారిదోర్భలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. అర్థంగానే ఏమీ లేవు. రాముని యొక్క సుగుణాలు, గొప్పతనం వర్ణించడం జరిగింది కనుక దాని భావాన్ని మళ్ళీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. రామాయణం జీవిత రమణీయం. పుత్రకామేష్టి అశ్వమేధ యాగం ముగిసింది. ఇప్పుడు పుత్రకామేష్టి తర్వాత ఒకనాడు దశరథుడు ఋష్యశృంగుని పూజించి తనకు పుత్ర సంతానం కలుగు మార్గము తెలియచెప్పవలసిందని వేడుకున్నాడు. నిజానికి అశ్వమేధ యాగం చేసింది కూడా పుత్ర సంతానం కోసం, కానీ సరాసరి డైరెక్ట్గా పుత్రకామేష్టి యాగం చేయకూడదేమో. పుత్రకామేష్టి యాగం చేయాలంటే అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే చేయాలనుకుంటా. అందుకనే అశ్వమేధ యాగం ముగిసిన తర్వాత పుత్రకామేష్టి చేసే సంకల్పం, ప్రయత్నం జరుగుతుంది. కనుక ఋష్యశృంగుని కలిసి పుత్ర సంతానం కలగడానికి నాకు ఏదైనా ఒక మార్గాన్ని చెప్పండి అని అడగడం జరిగింది. అప్పుడు ఋష్యశృంగుడు, రాజా, సంతానం కలిగించు ఇష్టి ఒకటి ఉన్నది, అంటే క్రతువు ఒకటి ఉన్నది, యజ్ఞం ఒకటి ఉన్నది, దానిని నీతో చేయిస్తాను అన్నాడు. అతడు విధి విధానముగా ఇష్టి ప్రారంభించాడు. పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఇష్టి అని, క్రతువని, యజ్ఞమని, యాగమని పేరు రకరకాలుగా ఉన్నా ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటే, కొద్దిపాటి తేడాలు ఉంటే ఉండవచ్చు. హవిర్భాగములను అందుకొనుటకు గాను దేవతలెల్లరూ ఒకచోట సమావేశమయ్యారు. వారెల్లరూ బ్రహ్మ ఎదుట నిలిచి ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నాడు. అందులో దేవతలకు హవిస్సులు అందచేస్తారు కాబట్టి అవి అందుకోవడానికి దేవతలందరూ ఒకచోట సమావేశమయ్యారు. అంటే అవి అందుకోవడానికి ముందు ఒకచోట సమావేశమయ్యారు. ఎక్కడా? సృష్టికర్త బ్రహ్మదేవుని ముందు. దేవా, రావణుడను రాక్షసుడు నీ అనుగ్రహం వలన వరములు సాధించి బలగర్వితుడై ఉన్నాడు.
అతని దర్పానికి బెదిరి, నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతి నమారుతః చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సూర్యుడు ఎండకాయ లేకున్నాడు, రావణ బ్రహ్మ యొక్క అనుమతి లేకుండా. వాయువు చలించకున్నాడు, రావణ బ్రహ్మ యొక్క ఆనతి లేకుండా. ఎల్లప్పుడూ కెరటములు వేయు సముద్రుడు సైతం స్తంభించిపోతున్నాడు. సముద్రుడు కూడా కదలడానికి రావణ బ్రహ్మ ఆనతి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ విధంగా పంచభూతాలను వాడు శాసిస్తూ ఉన్నాడు. కాన వానిని సంహరించు ఉపాయం చూడవలసిందని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దేవతలు. అంతటా బ్రహ్మదేవుడు ఆలోచించి, దేవతలరా, మీరింకా విచారించకూడదు. వాడు దేవదానవ యక్ష రాక్షసుల వలన మాత్రము మరణము సంభవించకుండా వరము కోరుకున్నాడు. మనుష్యులు దుర్బలులని భావించి వారి వలన చావు కలగకుండానట్లు కోరుకొనలేదు. కాబట్టి వాడికి మనుష్యుని చేతిలో చావు రాసి పెడతాను. అప్పటికి శంఖచక్రాయుధములు ధరించి పీతాంబరధారి అయిన నారాయణుడు అక్కడికి వచ్చాడు. దేవతలెల్లా అతన్ని పూజించి, దేవదేవ, లోక కళ్యాణమునకు గాను మీరు దశరథ మహారాజునకు పుత్రులై జన్మించవలయును. అట్లు జన్మించి రావణుని వధించకున్నా మా ఉనికికే ప్రమాదం సంభవిస్తున్నది. మాకందరకు మీరు వినా గత్యంతరము లేదు. దేవతలకు బద్ధవైరి అయిన రావణాసురుని వధించుటకు మీరు నరజన్మ ఎత్తక తప్పదు అని దేవతలు శ్రీమన్నారాయణ మూర్తిని ప్రార్థించారు. దేవతల మొర ఆలకించి విష్ణువు దశరథుని పుత్రునిగా జన్మించటానికి సమ్మతించాడు. సపుత్ర బాంధవముగా రావణుని నాశనము చేసి 11,000 సంవత్సరములు చతుస్సాగర పర్యంతమైన భూమండలాన్ని పాలించి విష్ణులోకానికి చేరుకుంటాను అని నారాయణుడు దేవతలకు వాగ్దానం చేశాడు. దేవతలు మిక్కిలి సంతోషించారు. అటు బ్రహ్మలోకమున అది జరుగుచుండగానే ఇక్కడ భూలోకములో అయోధ్య నగరమున పుత్రకామేష్టి జరుగుతూ ఉందట. జాజ్వల్యమానమై వెలుగుచున్న హోమగుండము నుంచి ఒక మహాపురుషుడు బయలువెడలి వచ్చాడు. అతని ముఖము అరుణవర్ణముగా ఉన్నది, అంటే ఎర్రగా ఉన్నది. వచ్చినవాడు అగ్నిదేవుడు కదా, ఎర్రగానే ఉంటాడు. కంఠధ్వని దుందుభిధ్వని వలె ఉన్నది. దుందుభి, ఆ ధ్వని చాలా అద్భుతంగా ఉంటుంది. దుందుభి అనేదాన్ని నెట్లో చూసుకోండి. నేను ఆ పరిశ్రమ చేయకుండా చెప్తున్నందుకు మన్నించాలి. దుందుభి ధ్వని అంటే, దుందుభి అంటే ఏంటి? మామూలుగా దుందుభి అని ఒక రాక్షసుడు ఉన్నాడు, కానీ దుందుభి అనే పదానికి సంస్కృతంలో ఒక అర్థం ఉంటుంది. దాని ధ్వని వలె ఉన్నదట. అతని మీసములు సింహపు జూలు వలె ఉన్నాయి. ఎరుపు నలుపు కలిసిన రంగు గల వసనములు ధరించి, వసనములంటే వస్త్రాలు. కొన్ని పదాలు విచిత్రంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుంది. భగవంతుడు గురుదేవుడు అప్పటికప్పుడు నాకు ఏదన్నా స్ఫురింపజేస్తే చెప్పేస్తాను, లేకపోతే నాకు తెలియదు, మీరు చూసుకున్నట్టు. వస్త్రములు అనాలి, కానీ వసనములు అన్నారు. ధరించి అనేక దివ్యాభరణ శోభితుడై ఉన్నాడు. అతడు మధ్యందిన మార్తాండుని భాతి ప్రకాశించు స్వర్ణ కలశమున పాయసము తెచ్చి, అంటే వచ్చినవాడు అగ్నిదేవుడు సూర్యనారాయణుడు అందరూ ఒకే రకంగా ఉంటారు. స్వర్ణ కలశం, బంగారు కలశాన్ని తీసుకొని వచ్చారు.
ఇదంతు నృపశార్ధూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం. ఓయి రాజశార్ధూల అంటే రాజులలో సింహం లాంటి వాడా, ఇది దేవనిర్మితమైన పాయసము, సంతానప్రదాయిని, ధన్యతనొందించినదియు, ఆరోగ్యవర్ధనమును, దీనిని గైకొనుము. ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి తయారు చేయబడినటువంటి పాయసం. ఇది ఆయువును, ఆ ఆరోగ్యాన్ని, గొప్ప సంతానాన్ని ప్రసాదిస్తుందయ్యా. తీసుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకో అంటున్నాడు అని చెప్పి పాయస కలశమును మహారాజున కొసగి అంతర్ధానుడయ్యాడు. ఆ విషయం ఎరిగి అంతఃపురమంతయు ఆనందడోలికల తెలయాడిపోయింది. అట్టి సమయమున దశరథుడు అంతఃపురమునకు ఏతించి పుత్ర సంతాన భాగ్యము కలిగించు ఈ పాయసము భక్షింపుడని చెప్పి అందు అర్ధభాగము కౌసల్యకు, మిగిలిన అర్ధములో అర్ధార్థము సుమిత్రకు, అందులో సగము భాగము కైకకిచ్చి మిగిలిన 8వ భాగము సుమిత్రకిచ్చాడు. ఆ పాయసమును భక్షించి పట్టపురాణులు 3 మిక్కిలి సంతసించారు. అందువలన వారికి హుతాసనాదిత్య సమాన తేజశ్రేణ గర్భాన్ ప్రతిపేదిరే, సూర్యాగ్ని సమతేజస్సు గల గర్భములు ధరించారు. సూర్యుని ప్రకాశము లాంటి గర్భం అంటే వారి గర్భాలు కూడా కాంతిని ప్రసరింపచేస్తున్నాయి. వారి యొక్క గర్భాలు కూడా మెరుస్తూ ఉన్నాయి సూర్యకాంతి చేత. బ్రహ్మదేవతలందరూ పిలిచి రామునకు సర్వసహాయములు చేయుటకు గాను అప్సర గంధర్వ యోనులందు వానరులను పుట్టించవలసిందని చెప్పడం జరిగింది. విరించి అంతకు మున్నే జాంబవంతుణ్ణి సృజించి ఉన్నాడు. అతడు బ్రహ్మ ఆవలించగా ముఖము నుండి జన్మించిన అయోనిజుడు. జాంబవంతుడు అయోనిజుడంట. బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆయన్నే జాంబవంతుడు అని పిలుస్తున్నారు. జాంబవంతుడి జన్మ వృత్తాంతం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. జాంబవంతుడు బ్రహ్మ చేత సృష్టించబడినవాడు. బ్రహ్మ నోట్లో నుంచి ఆవలించగా బయటకు వచ్చినటువంటి వాడు. అట్లు బ్రహ్మచే ఆజ్ఞాపించబడిన దేవతలు దేవాప్సర గంధర్వ కిన్నరుల యందు వాలి సుగ్రీవ హనుమదాది అసమాన బలపరాక్రమవంతులైన వానరులుగా జన్మించారు. అట్టి వానర యోధులు 100 లక్షలు జన్మించారు. అంటే 1 కోటి మంది జన్మించారు వానరులు. వారందరూ వివిధ పర్వతములపై నివసించారు. వారిలో కొందరు వాలిని, మరికొందరు సుగ్రీవుణ్ణి, మిగిలిన వారు హనుమంతుని ఆశ్రయించారు. ఆ 1 కోటి మంది వానరులు వాలిని కొంతమంది, సుగ్రీవుని కొంతమంది, ఆంజనేయ స్వామిని కొంతమంది ఆశ్రయించి సేవించుకుంటూ ఉన్నారు. తర్వాత రామజననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరాం. జై శ్రీరామ్.